శ్రీ రంగనాథ పరబ్రహ్మణే నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ తల్పగిరి రంగనాథస్వామి వారి దేవాలయంలో శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారి అష్టోత్తర సహస్ర జయంతి తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లోక కళ్యాణార్థమై నాలాయిర దివ్య ప్రబంధ సేవాకాలము మరియు తిరుమంజనము, రామానుజుల వారికి పేట ఉత్సవము ఇవన్నీ కూడా చాలా ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా రామానుజాచార్యుల వారికి శ్వేతఛత్ర మహోత్సవాన్ని శ్రీ భూ సమేత రంగనాథస్వామి వారికి మరియు శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారికి అత్యంత వైభవోపేతంగా ఏకోత్తర సహస్ర కలశాభిషేకం 1001 కలశములతో అభిషేకాన్ని చేయడం జరిగింది. ఈ ఉత్సవంలో భాగంగా విశేషంగా పుష్ప పల్లకి మహోత్సవాన్ని కూడా నిర్వహించారు. రంగనాథస్వామి అలాగే అమ్మవార్లతో కలిసి ఈ పుష్ప పల్లకిలో చక్కగా నగరోత్సవాన్ని జరుపుకొని భక్తులందరికీ కనుల విందు చేశారు. ఏప్రిల్ 23వ తేదీ మొదలుకొని మే 2వ తేదీ వరకు కూడా ఈ ఉత్సవాలు అనేవి ఉదయం తిరుప్పావై మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు అనేక కార్యక్రమాలతోటి దేవాలయం కళగా వెలసిల్లింది. శ్రీమాన్ వేలుక్కుడి కృష్ణన్ స్వామివారు శ్రీ రామానుజ వైభవంపై ప్రవచనం చేశారు. భక్తులందరూ శ్రద్ధగా విన్నారు. అలాగే శ్రీ కంచి కామకోటి పెద్ద ఆస్థాన విద్వాంసులు నాదస్వర కళానిధి తిరుమై జ్ఞానం బ్రదర్స్, శ్రీ టీకేఆర్ అయ్యప్పన్, టీకేఆర్ మీనాక్షి సుందరం గారులు, అలాగే నాదపల్లవ వెంగళ్ శ్రీ టి గుహన్, అయ్యంపెట్టై శ్రీ సి కేశవరాజ్ గారులు, వీళ్ళిద్దరూ ఎంఏ నాదస్వరం. వీళ్ళ యొక్క నాదస్వర కచేరీ భక్తులను చాలా అలరించింది. ఈ కార్యక్రమంలో చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఈ విధంగా అనేక కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు అనేవి చాలా ఘనంగా నిర్వహించారు. రామానుజుల వారి 1008 సంవత్సరాల తిరునక్షత్రం. రామానుజాచార్యులు పుట్టి 1008 సంవత్సరాలు. మంగళం యతిరాజాయ మహనీయ గుణాత్మనే భక్తలోక శరణ్యాయ భాష్యకారాయ మంగళం. శ్రీ విశిష్టాద్వైత స్థాపనాచార్యులు శ్రీ భగవద్ రామానుజులు. స్వామి 1017వ సంవత్సరంలో జన్మించారు. అలాగే తన 16వ ఏట అంటే 1033వ సంవత్సరంలో వివాహమైనది. గృహస్థుడిగా కాంచీపురంలో 1034వ సంవత్సరం నుండి 1049వ సంవత్సరం వరకు కూడా ఉన్నారు. ఆ తర్వాత సన్యాసాశ్రమ స్వీకారం కాంచీపురంలో వరదరాజ సన్నిధిలో జరిగింది 1049వ సంవత్సరం, అంటే స్వామివారికి 32వ ఏట జరిగింది. శ్రీరంగ ప్రథమ ప్రవేశం 1042వ సంవత్సరంలో, అదేవిధంగా యామునుల అంగుళి ఆజ్ఞుల స్వీకారం 1049వ సంవత్సరం, యతిరాజ మఠస్థాపనం 1093వ సంవత్సరం. ఇక 1096వ సంవత్సరంలో కర్ణాటకకు వెళ్ళడం జరిగింది. హోయసల రాజును వైష్ణవునిగా మార్చింది 1098వ సంవత్సరంలో. మేలుకోట తిరునారాయణ స్వామి వారి ప్రతిష్ఠ 1100 సంవత్సరం. మేలుకోటలో పూజా వ్యవస్థను క్రమబద్ధీకరించడం 1110. మేలుకోటలో ఉన్నది 1096వ సంవత్సరం నుంచి 1118 అంటే 1118వ సంవత్సరం వరకు. అంటే కర్ణాటకలో ఉన్న కాలం 22 సంవత్సరాలు అన్నమాట. కర్ణాటక నుండి శ్రీరంగానికి తిరిగి వచ్చింది 1118వ సంవత్సరం. ఇక స్వామివారి పరమపదం వేంచేసినది 1137 సంవత్సరంలో అన్నమాట. స్వామివారికి వారి తండ్రి పెట్టిన పేరు ఇళయ్యాళ్వారులు. ఇక పంచ సంస్కార నామం రామానుజ. కురంగ నగరీ పూర్ణ ప్రసాదలబ్ధం లక్ష్మణముని.
మాలాధర గురు కరుణాలబ్ధం శటకోపన్ పొన్నడి. తిరుమల నంబి అనుగ్రహించినది కోయిల్ అಣ್ಣన్. ఆదికేశవ ప్రసాదలబ్ధంగా భూతపురీష అనే నామం. శ్రీ వెంకటేశ్వర అనుగ్రహ ప్రాప్తంగా దేశికేంద్ర అనే నామం. గోష్ఠీపూర్ణ అనుగ్రహ ప్రాప్తం ఎంబెరుమానారు. కాశ్మీరంలో వాగ్దేవి వరప్రసాదలబ్ధంగా భాష్యకార. అదేవిధంగా కాశ్మీర్ పండితులు భారతీ శోక నాశకుడని కీర్తించారు. అలాగే స్వామివారు గద్యత్రయం రచించారు. ఈ గద్యత్రయం రచించిన తర్వాత శ్రీరంగనాథుడు అనుగ్రహించిన నామం ఒడయవర్లు. రామానుజుల వారు శరణాగతి, శ్రీరంగ, వైకుంఠ గద్యములు ఈ గద్యత్రయాన్ని రాయడమే కాకుండా శ్రీభాష్యం, గీతాభాష్యం, వేదార్థ సంగ్రహం, వేదాంత దీపం, వేదాంత సారం ఇలాంటి సంస్కృత రచనలు, అదేవిధంగా తమిళంలో కొన్ని తనియన్లు ఇవన్నీ కూడా రచించారు. శ్రీ రామానుజుల వారు ఆ కాలంలోనే చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలను తీసుకున్నారు. ఆ రోజుల్లో పంచములు అని పిలువబడే వారికి మేల్కోటలో ఆలయ ప్రవేశాన్ని కల్పించారు. అన్ని కులాల వారికి పంచ సంస్కారం పొందే అర్హత ఉంది అని తెలిపారు. అదేవిధంగా జరిపించారు. గోప్య తిరుమంత్రాన్ని గోపురం పైకి ఎక్కి మరీ అందరికీ వినిపించేలాగా మంత్రోపదేశం బహిరంగంగా చేశారు. జాతి కన్నా భక్తికే ప్రాధాన్యం మిన్న, శరణాగతియే మోక్షోపాయం అనేది స్వామివారి యొక్క సందేశం. భక్తులు ఈ శరణాగతిని స్వామివారి ముందు అంటే సర్వస్య శరణాగతి భావంతో ఉండి మోక్షాన్ని పొందవచ్చు అని స్వామివారు తెలిపారు. ఇక స్వామివారి పూర్వ అవతారాల ప్రశస్తికి వస్తే అనంత ప్రథమం రూపం లక్ష్మణశ్చ తతః పరం బలభద్రస్తృతీయస్తు కలౌ రామానుజ స్మృతః అని చెప్తూ ఉంటారు. అంటే స్వామివారు ఇంతకుముందు అవతారాలు శ్రీ ఆదిశేషువుగా, అలాగే శ్రీ లక్ష్మణ ఆళ్వారుగా, శ్రీ బలరామగా స్వామివారు అవతారాలు ఉండేవి. అంటే ఆ అవతారాలలో ఇంతకుముందు స్వామివారు ఉన్నారు. సాక్షాత్తు ఆదిశేషుడు, లక్ష్మణాళ్వారు, శ్రీ బలరామస్వాములే రామానుజాచార్యుల వారుగా పుట్టారు అనేది మహాత్ముల నుండి మనం విని ఉన్నాం. రామానుజాచార్యుల వారు శ్రీ పెరుంబదూరు అని పిలువబడు భూతపురి ఇక్కడ జన్మించారు. అదేవిధంగా కుటుంబ బంధువులు హరిత గోత్రం, ఆపస్తంభ సూత్రం, యజుశాఖకు సంబంధించిన ఆసూరి కేశవ సోమయాజి గారు తండ్రి, తల్లి భూమి పిరాట్టి కాంతిమతి, ఇక భార్య తంజమాంబ, మేనమామ తిరుమల నంబి. కుటుంబ బంధం ఇలా ఉంటే ఇక సాక్షాత్ పెరుమాళ్లతో చుట్టరికం శ్రీ వెంకటేశునికి గురువు, మామ, సంపత్ కుమారునకు తండ్రి, గోదాదేవికి అన్న, శ్రీరంగనాథునకు మంత్రి, తిరుక్కురుంగుడి నంబికి గురువు. రామానుజాచార్యుల వారు మొదట దక్షిణ భారతదేశం, తర్వాత ఉత్తర భారతదేశం యాత్ర చేసి పరమతాల వారి వాదాలను పరాంతం చేసి విశిష్టాద్వైతాన్ని స్థాపించారు. అనేక దివ్య స్థలాలు సందర్శించారు. తిరుమల, మేల్కోట మొదలైన చోట్ల విశేషంగా కొన్ని కట్టుదిట్టమైన కైంకర్యానికి సంబంధించిన ఏర్పాట్లను చేశారు స్వామి. రామానుజాచార్యుల వారికి ప్రముఖ శిష్యులుగా కూరేశ, దాశరథి మొదలయ్యాండాన్ అంటారు. తర్వాత కిడాంబి ఆచాన్, వడుగనంబి, ఆంధ్రపూర్ణ అని కూడా అంటారు. తిరువరం గత్త ముదనార్లు, అదేవిధంగా తిరుక్కురుక్కై పిరాన్ పిళ్ళాన్, నడాదూర్ ఆళ్వాన్ వీళ్ళందరూ కూడా
ఇలాంటి వాళ్ళు ప్రముఖ శిష్యులుగా స్వామివారికి ఉండేవారు. ఇక మొదట్లో స్వామివారికి గురువులుగా ఉన్నవారు కూడా ఉన్నారు. వాళ్ళు యాదవ ప్రకాశులు, శ్రీశైల పూర్ణులు అంటే తిరుమల నంబి శ్రీమద్ రామాయణాన్ని చెప్పారు. అదేవిధంగా మహాపూర్ణులు పెరియనంబి పంచ సంస్కార ప్రదాతగా ఉన్నారు. అర్ధపంచక బోధకులు గోష్ఠీపూర్ణులు తిరుకోష్టియూర్ నంబి, తిరుమంత్రోపదేశకులు మాలాధారులు, తిరువాయిమొళి అధ్యయనం వరరంగాచార్య నుండి వేదాంత విషయాలు, పెరియ తిరుమొళి కన్నినూర్ సిరుత్తాంబు వ్యాఖ్యానాన్ని పొందారు. ఆళవందాన్ ఆళ్వాన్ తిరువాయిమొళి ప్రాచీన సంప్రదాయాలు, కాంచీపూర్ణ తిరుక్కచ్చి నంబి షడ్వార్తలు తెలిపారు. ఈ విధంగా వాళ్ళను గురువులుగా రామానుజాచార్యుల వారు స్వీకరించారు. అస్తు తల్పగిరీశాయ రంగనాథాయ మంగళం. ఇక తల్పగిరీసుని విషయానికి వస్తే తల్పగిరి ప్రాశస్త్యాన్ని, క్షేత్ర ప్రాశస్త్యాన్ని, చరిత్ర ప్రాశస్త్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే పూర్వం ఇక్కడ పెన్న 2 పాయలుగా చీలి అంతర్వేదిగా ఏర్పడి పవిత్రమైంది. దక్షిణపు పాయ పూడిపోయి వృద్ధ పినాకిని అనే పేరు పొందింది. శ్రీరంగం, శ్రీరంగపట్నం ఇవి కూడా కావేరీ నది అంతర్వేదులందే స్వామివారు శయనమూర్తిగా వెలసి ఆరాధింపబడుతూ ఉన్నారు. క్రీస్తు శకం 7-8 శతాబ్దములలో పల్లవ చక్రవర్తులు సింహపురి పట్టణాన్ని పరిపాలిస్తూ దేవదేవుణ్ణి ప్రతిష్ఠించారు. 12వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు, ఉభయ కులోత్తుంగ చోళుడు కావేరీ గోదావరి మధ్య దేశాన్ని పాలించి ఈ ఆలయానికి గర్భగృహాదులను నిర్మింపజేశారు. ఇక 13వ శతాబ్దంలో జటావర్మ సుందర పాండ్యుడు మనుమసిద్ధిని జయించి ఈ ఆలయంలో వీరాభిషేకం చేయించుకొని స్వామివారి కైంకర్యానికి మణిమాణిక్యములు ఇచ్చారు. ఆలయ ప్రాంతానికి శ్రీవైకుంఠమని, శ్రీ స్వామివారికి శయన నారాయణుడు అని నామాలు ఉండేవి. 17-18 శతాబ్దములలో తల్పగిరిగా సంస్కృత నామం ఏర్పడినది. శ్రీ స్వామివారు ఈ ప్రాంతానికంతా ఏకైక దైవంగా ఆరాధింపబడుతూ ఉన్నారు. ఇదంతా చరిత్ర ప్రశస్తి అయితే, ఇక క్షేత్ర ప్రశస్తికి వస్తే శ్రీ తల్పగిరి క్షేత్ర మహత్యము శ్రీ స్కాంద పురాణమందు కూడా స్తుతింపబడి ఉన్నది. వైకుంఠవాసియగు శ్రీమన్నారాయణుడు శ్రీ భూదేవులతో భూలోక విహారానికి సంకల్పించి ఆదిశేషువుని క్రీడాశైలంగా ఆజ్ఞాపించాడు.